భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజధాని అమరావతి మరోసారి నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా రాజధాని ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాలు చెరువులను తలపిస్తున్నాయి. పొలాల్లో చేపలు దొరుకుతున్నాయి. కృష్ణాయపాలెంలోని పొలాల్లో స్థానికులు వలలతో చేపలు పట్టారు. భారీ వర్షాలతో చెరువులు తెగి పొలాల్లోకి చేరటంతో చేపలు కొట్టుకు వచ్చాయి. దీంతో స్థానికులు వలలతో చేపలు పట్టారు. రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు నిలవడంతో అనేక గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అరటి, మునగ వంటి తోటలతో పాటు కూరగాయల తోటలకు భారీ నష్టం వాటిల్లింది. చేతికి అందివచ్చిన పంట నీటి పాలవటంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇటు కొండవీటి వాగు ప్రజలకు కన్నీరు మిగులుస్తోంది. ఎక్కడికక్కడ వాగులో భారీగా జమ్ము, తూటికాడ అడ్డం పడుతుండటంతో వరద నీరు ముందుకు కదలటం లేదు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరంతా పొలాల్లోకి వస్తోంది. చేతికి అందివచ్చిన పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం చేకూరుతోంది. కొండవీటి వాగు ప్రస్తుత పరిస్థితిపై మా కరెస్పాండెంట్ రవీందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజధాని ప్రాంత రైతులకు దుఃఖదాయకంగా మారింది కొండవీటి వాగు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండవీటి వాగు కారణంగా ప్రతి ఏటా వర్షాకాలంలో విపరీతంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అటువైపు ఒక రైతులే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ కొండవీటి వాగు సంబంధించి ఒకసారి మనం విజువల్లో చూస్తే కనుక ఇది హైకోర్టుకి వెళ్ళేటువంటి దారి సమీపంలో ఉన్నాం. ఇక్కడ కృష్ణాయపాలెం దాటిన తర్వాత కనిపించేటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కొండవీటి వాగు సంబంధించి పూర్తిగా ఇదంతా ఏది ఒక పంట పొలాలుగా మీరు అనుకోవచ్చు, కానీ ఇది పంట పొలం కాదు, ఒక కొండవీటి వాగు. అయితే ఇది పూర్తిగా ఇక్కడ పిచ్చి చెట్లతోటి అట్లాగే జమ్ము, తోటికాడతోటి పూర్తిగా మునిగిపోయింది. ఈ కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద నీరంతా కూడా ఇక్కడ పూర్తిగా ఆగిపోతుంది. దీంతో ఇక్కడి నుంచి నీరంతా కూడా వెనక్కి తంతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంగా వెనక వైపు అంటే ఎగువన ఉన్నటువంటి ఎర్రబాలెం కానీ అవతల ఉన్నటువంటి కృష్ణాయపాలెం ఇంకా పైన ఉన్నటువంటి కాజా టోల్గేట్ వరకు కూడా నీటిని తన్నుతున్న కారణంగా పూర్తిగా అక్కడ నీటి మునిగేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా సహజంగా సమ్మర్లో కానీ లేదా ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు కానీ దీన్ని ఎప్పటికప్పుడు ఈ తూటికోవడాన్ని తొలగిస్తే ఈ కొండవీటి వాగు సంబంధించినటువంటి నీరంతా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనపడలేదు. మరోవైపు దీనికి బ్రిడ్జికి ఇటువైపు అంటే లెఫ్ట్ సైడ్లో కనుక మనం చూస్తే కనుక ఇక్కడ ఎలాంటి సమస్య లేకుండా నీరు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ చెట్లు అడ్డం లేవు కాబట్టి వస్తున్నటువంటి నీరు అంతా ఇబ్బంది లేకుండా వెళ్తుంది. కానీ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి తోడికాడ కానీ ఇతర జమ్ము ఇదంతా పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉంది. దీన్ని తొలగించకపోవడంతో ఈ నీరంతా ఎగువ ప్రాంతానికి అంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం భూములంతా ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములన్నింటిలో కూడా ఈ నీరు నిలబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా ఇదే ఇబ్బంది అయితే కొనసాగుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఏదైతే ఉండవల్లి సమీపంలో ఒక బ్యారేజీ నిర్మాణం లాంటిది కూడా చేపట్టారు. పంపు హౌస్లను ఏర్పాటు చేయడం ద్వారా కొండవీటి వాగును మళ్లించేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ మళ్లింపు కారణంగానే సమస్య తీవ్రంగా ప్రారంభమైంది. ఎందుకంటే ఇటు నవలూరు వైపు కానీ అటు పైన కాజా సమీపంలో కానీ ఇదంతా కానీ కూడా ఇక్కడ రోడ్డు వేస్తున్న క్రమంలో కొండవీటి వాగుని పూర్తిగా ఒక క్లోజ్ చేసేసి రోడ్డు వేసేసారు. ఈ నేపథ్యంలో ఆ నీరంతా కూడా ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో పూర్తిగా గ్రామాల్లోకి చొచ్చుకోవడం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ లేని ఈసారి కాజా టోల్గేట్ దగ్గర హైవే మీద కూడా పూర్తిగా నీరు నిలబడిందంటే కొండవీటి వాగు ఎఫెక్ట్ కారణంగానే చెప్తున్నారు ఈ ప్రాంత రైతులంతా కూడా. ఎప్పుడు కూడా ఈ కొండవీటి వాగు అనేది రాజధాని ప్రాంత రైతులకు దుఃఖదాయకంగానే మారింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సంస్కరణ కనుక చేయకపోతే రానున్న రోజుల్లో కూడా మరింత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, రాజధాని ప్రాంతం నుంచి.